ఈరోజు వచ్చిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేసినారనే విషయం గురించి మాట్లాడుకున్నాం. మిల్లీ మ్యాగీ యొక్క వ్యక్తీకరణ కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచ పరువు తీసినందుకు బాధపడతాం. ప్రపంచంలో ఈ దేశ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు మేము బాధపడతాను. దాంతోపాటు ఇంకా కూడా మిస్టేక్సే. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు నిర్వాహకులు. అసలు ప్రపంచ అంటే విశ్వసుందరి పోటీలలో పాల్గొనేది ఎవరు? ఆ దేశాలలో ఆ దేశం యొక్క ఆ మిస్ కంట్రీ, మిస్ ఇంగ్లాండ్ కావచ్చు, మిస్ ఆఫ్రికా కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆ దేశంలో మిస్గా గెలుపొందిన వాళ్ళని ఇక్కడ పార్టిసిపెంట్గా పిలుస్తారు. దట్ ఈస్ ప్రోటోకాల్, దట్ ఈస్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఏం జరిగింది, మిస్ ఇంగ్లాండ్ తను పక్కకు తప్పుకుంటున్నాను ప్రకటించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం? విన్నర్ పక్కకు తప్పుకుంటే రన్నర్ని తీసుకొచ్చి పెట్టారు, వెంటనే రిప్లేస్ చేసినారు. అంటే దీనివల్ల ఏం జరిగింది, 109 దేశాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ అవమానించినారు. మిస్ ఇంగ్లాండ్ పోటీ నుంచి తప్పుకుంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా మిగతా 108 దేశాల నుంచి వచ్చిన, అంటే ఆ దేశాల్లో గెలుపొంది వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానించే విధంగా ఈరోజు మిస్ ఇంగ్లాండ్ని రిప్లేస్ చేస్తూ అక్కడ రన్నర్ని తీసుకొచ్చి ఈరోజు పోటీలో పెట్టినారంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా అవమానించే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.